దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక సంబంధమైనటువంటి లోకాచారాలతో నీ జీవితాన్ని గడుపుతూ లోకంలో కొంత, దేవునిలో కొంత నీ జీవితం ఉంటా ఉందేమో. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, ఉంటే వెచ్చగా ఉండు, లేక చల్లగా ఉండు. ఎందుకు దౌర్భాగ్యపు జీవితంలోకి వెళ్ళిపోతాం? ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం? లోక సంబంధమైన కార్యాల చేత నువ్వు చల్లబడిపోతూ ఉన్నావు. కాబట్టి నీ బ్రతుకును మార్చుకొని ఇప్పుడైనా నీ విశ్వాస జీవితంలో నువ్వు వెచ్చగా ఉన్నట్లయితే పరలోకములో గొప్ప బహుమతిని దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క బహుమానాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే నువ్వు వెచ్చగానైనా నువ్వు ఉండాలి. అంతే తప్ప నులివెచ్చని స్థితి నీలో ఉంటే జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, నీ మొహం మీద నేను ఉమ్మి వేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి స్థితి నీలో ఉన్నట్లయితే